This problem is given in a 2025 CBSE Mathematics examination. What is given problem? Prove that 1 by root 5 is an irrational number. Now let assume 1 by root 5 be rational number. That means 1 by root 5 equal to, so P by Q not equal to 0. P and Q are integers, and P and Q are coprimes. Now take cross multiplication, Q1j Q, here root 5 P. Now squaring on both sides. So Q square equal to root 5 P whole square. That means root 5 into root 5, 5, P into P square. Now here observe Q square equal 5P square means Q square is divisible by 5. Therefore Q is divisible by 5. This is a 1. Take a 1. Now let Q is a multiple of some 5. Q is equal to take the Q equal to, so 5A. Now here, so A is a some number. Now this replaced the Q value 5A in the above equation. Now 5A whole square equal to 5P square. So now 5 is a 25, A into A square equal to 5P square. Now 5 1s are 5 is a, that means 5A square equal to P square. Here observing, so P square is divisible by 5, and therefore P is also divisible by 5. Here take that 2. Now from 1 and 2, here from 1 and 2, so 1 from 1 and 2, so leads contradiction as P and Q are coprimes. Therefore 1 by root 5 is an irrational number. సో దీన్ని మనము తెలుగులో చూసినట్లయితే, సో మనము 1 by root 5ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. కానీ దానికి రివర్స్లో మనం ఏం చేసుకుంటున్నాం, ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. 1 by root 5 బి ద రేషనల్ నెంబర్ అని ప్రూవ్ తీసుకున్నాము. 1 by root 5 ఈక్వల్ రేషనల్ అనగానే P by Q ఫామ్ వేస్తాం. Q నాట్ ఈక్వల్ 0. P by Q ఇక్కడ సింపుల్ ఫామ్లో తీసుకున్నాం, అంటే PQ ఆర్ ద కోప్రైమ్స్ కింద తీసుకున్నాము. కోప్రైమ్స్ మీన్స్ LCM HCF ఈజ్ ఏ 1 అండ్ దట్ మీన్స్ GCD ఈజ్ ఏ 1 అండ్ దట్ మీన్స్ నో కామన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉండకూడదు అనమాట. Q ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము, రూట్ 5P అయింది. సో మళ్ళీ రెండు వైపు బోత్ సైడ్ స్క్వేర్ చేసాము. స్క్వేర్ చేస్తే ఏంటంటే Q స్క్వేర్ అవుతుంది, రూట్ 5 హోల్ స్క్వేర్ అయ్యింది. దట్ మీన్స్ 5 రూట్ 5 ఇంటూ రూట్ 5 5, P ఇంటూ P స్క్వేర్ అయ్యింది. Q స్క్వేర్ ఈక్వల్ టు 5P స్క్వేర్. దట్ మీన్స్ ఈ 5ని ట్రాన్స్ఫర్ చేస్తే బై 5 అవుతుంది, అంటే Q స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5. సో Q స్క్వేర్ డివిజిబుల్ 5తో డివిజిబుల్ అయితే Q కూడా ఆల్సో డివిజిబుల్ బై 5 1 అనుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు డివిజిబుల్ బై 5 కాబట్టి
క్యూని మనం ఏం చేసుకుంటున్నాం అంటే 5a కింద సమ్ మల్టిపుల్ కింద తీసుకుంటున్నాం. సో అందుకోసం ఈ క్యూ వాల్యూను ఇక్కడ వేసినట్లయితే మనము అప్పుడు ఏమవుతుంది, క్యూ ప్లేస్లో 5a వేస్తే 5a హోల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 5p స్క్వేర్ అవుతుంది. 5a హోల్ స్క్వేర్ మీన్స్ 5 × 5 25, a స్క్వేర్ ఈక్వల్ టు 5p స్క్వేర్. 5 1 జా 5 5 జా, రిమైనింగ్ వాల్యూ 5a స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ అవుతుంది. అంటే p స్క్వేర్ ఏమవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే p స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5 అవుతుంది. అంటే p ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5. మనం ఫ్రమ్ 1 and 2 అబ్జర్వేషన్ చేసినట్లయితే p అనేది ఒక డివిజిబుల్ కామన్ ఫ్యాక్టర్ ఉంది pకి, ఒక q ఈజ్ డివిజిబుల్ బై 5. రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్స్ ఇక్కడికి వెళ్ళా మనకు దొరుకుతున్నాయి. కానీ మనం ఎజ్యూమ్ చేసుకున్న దాంట్లో pq ఆర్ ద కో ప్రైమ్స్ అంటే నో కామన్ ఫ్యాక్టర్, అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో కానీ మనం తీసుకున్న దానికి రివర్స్లో రావడం జరిగింది కాబట్టి, కాంట్రడాక్షన్ రావడం జరిగింది కాబట్టి కో ప్రైమ్స్ అనేది కాన్సెప్ట్కి, అంటే మనం తీసుకున్న రేషనల్ నెంబర్ అనేది తప్పు. అంటే 1/√5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.